ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చారు. ఎలా సాధ్యమైంది? ఇది కేవలం జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమతోటే సాధ్యమైంది. రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణంతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక శోక సముద్రంలోకి నెట్టివేసినటువంటి నాయకుడు వారు. ఆ రోజు వరకు చూడనటువంటి ఫలాల్ని పేదలకు అందించినటువంటి మహానేతగా రాజశేఖర్ రెడ్డి గారు రెండవ పర్యాయం కూడా అధికారంలోకి వచ్చారు. వారి అకాల మరణంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ పేదల భవిష్యత్తు ఏమవుతుందా అనే సమయంలో ఆ చనిపోయినటువంటి కుటుంబాలని, రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో తట్టుకోలేక చనిపోయినటువంటి కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలని బయటకు వచ్చినటువంటి తీరే రాజకీయాల్లోకి నన్ను ఆకర్షించింది. వారి పక్కన, వారితో పాటు రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మనం కూడా కథం కలుపుదాం, వారితో నడుద్దాం అనేటటువంటి దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. సంకల్పమే ఇక్కడ వరకు నన్ను. మీ నేపథ్యం ఏంటి? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ సివిల్ చేశాను. 2011లో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఆయన వెళ్ళి కలిసారా? అంతకుముందు నుంచి కూడా మా బ్రదర్ కొంచెం రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఓకే. సో అక్కడ లోకల్ రాజకీయాల నేపథ్యంలో వారి యొక్క పాత్ర చురుగ్గా ఉండేది. ఆ తర్వాత కాలంలో నేను ముందుకు రావడం జరిగింది. ఓకే. రాజకీయాలకు ముందు ఏం చేసేవాడు సార్? నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే. గవర్నమెంట్ స్టోర్స్ ఉండేవి, రెస్టారెంట్స్ ఉండేవి. ఓకే. హ్యాచరీ ఒకటి, ప్రాన్ హ్యాచరీ, రొయ్యల్ హ్యాచరీలు ఒంగోలులో ఉండేవి. సో స్వతహాగా వ్యాపారం చిన్నపాటి వ్యాపారంగా మొదలైనటువంటి వ్యవస్థ మాది. కానీ మీది సింగరాయకొండ ప్రాంతం, అది కొండపి నియోజకవర్గం. కానీ అక్కడ సీట్ రాకుండా పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళారే? అది జగనన్న యొక్క ఆలోచన. దానిలో ఎలాంటి మా పాత్ర కానీ ఎలాంటి ఆలోచన కానీ అప్పటి వరకు లేదు. జగనన్న చంద్రశేఖర్ అనే వాడు అక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని వారు నమ్మి ఇచ్చినటువంటి అవకాశం అది. ఇప్పుడు 2024 ఎన్నికలు కేవలం 11 సీట్లు వచ్చాయి. మీరేమో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మీరు అధికారంలోకి వస్తారని గతంలో, అంటే ఎలక్షన్ ముందు భావించారు. కానీ పూర్తిగా మారిపోయింది. 151 నుంచి 11కి పరిమితం అయ్యారు. ఎలా అనిపించింది మీకు? అరే రాంగ్ టైంలో వచ్చాను రాజకీయాల్లోకి అనుకున్నారా? లేకపోతే ఇప్పటి నుంచి మనం పార్టీ కోసం అండగా నిలబడితే భవిష్యత్తు బాగుంటుందని ఫీల్ అవుతున్నారా? నేను ముందే చెప్పాను, పేదల పట్ల నాకున్నటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను. పేదలకి న్యాయం చేసేది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నమ్మాను. వారితో నడవడానికే ముందుకు వచ్చాను. సో అధికారం ఉండటం లేకపోవడం అనేది నాకు పెద్ద సమస్య కాదు. పార్టీ ఓడిపోవడం అనేది సమస్య. పార్టీ కానీ ఉన్నట్లయితే ఈరోజు పేదలకి గతి పట్టేది కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు ఒక్కసారి మీరు గమనిస్తే పేదలకు పట్టెడు అన్నం పెట్టేటటువంటి వ్యవసాయానికేమో ఆదరణ కరువైపోయింది, ఆదుకోవడం వదిలేసింది కూటమి ప్రభుత్వం. పెత్తందారులకేమో కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని రూపాయికి ₹1 దారాదత్తం చేస్తుంది. వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ పశ్చిమ ప్రకాశానికి సంజీవని. ఆ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలలో వెచ్చించినటువంటి సమయం కానీ డబ్బు కానీ చాలా నామమాత్రం. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని మొదలు పెట్టకపోతే ఆ ప్రాంత ప్రజలకి అది దక్కేదే కాదు. మీ హయాంలో కూడా ఎక్కువ ఫండ్స్ ఖర్చు చేయలేదు, వెలిగొండను కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టు కానీ కంప్లీట్ చేయలేకపోయారు అనే విమర్శ కూడా ఉంది కదా. అది తప్పుడు వాదన. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ లిక్కర్ కేసుల్లో లిక్కర్ అక్రమ నిల్వలు, అక్రమ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ వాళ్ళు దొరికిపోయిన తర్వాత కూడా బుకాయించడానికి ఆ తెలుగుదేశం ఇన్ఛార్జిని కూడా వైసీపీ వ్యక్తి అని మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు మీరు గమనిస్తున్నారు. ఏకంగా గవర్నర్ గారితో 14 లక్షల కోట్లు అని కేంద్రంలో ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పని చదివించాడు అసెంబ్లీలో గవర్నర్ గారితో. అబద్ధాలు చెప్పటము, అతికినట్టు చెప్పటం వాళ్ళకి తెలిసినటువంటి విద్య.
అది ఎవరి మీదైనా బురదేసేస్తుంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 6.5 కిలోమీటర్ మాత్రమే 2 టన్నెల్స్ని పని చేయించాడు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 కిలోమీటర్ల పైచిలకు కంప్లీట్ చేశారు. మరి 16 సంవత్సరాల ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ నేత, మరి నీ పనితనం ఏమైంది? చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుండదు. సో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో వర్క్ చేయించింది, కంప్లీట్ చేయించింది చిన్నపాటి వర్కులు తప్ప, R&R ప్యాకేజీ తప్ప ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది మా ప్రభుత్వం. మీ జిల్లా కలెక్టరు 2026 డిసెంబర్ నాటికి వెలుగొండ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అదే 16 నెలల్లో ఎంతవరకు అంటే పనులు ఏమైనా జరిగాయా? చిన్నపాటి లైనింగ్ వర్క్స్ ఏదో చేస్తున్నారని చెప్తున్నారు. యాక్చువల్గా లైనింగ్ వర్క్ పెండింగ్ ఉందే చాలా తక్కువ. అది ఒక టన్నల్ సంపూర్ణంగా కంప్లీట్ అయింది. నిజంగా వాటర్ ఇవ్వాలి అని అనుకుంటే, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ ఒక టన్నల్ నుంచి వాటర్ ఇవ్వచ్చు. హెడ్ రెగ్యులేటర్ పెట్టేసి R&R ప్యాకేజ్ ఇచ్చి శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ని నల్లమల అడవుల్లోకి తరలించవచ్చు. వెలుగొండ ప్రాజెక్ట్ 42 TMCల సామర్థ్యం. ఆ సామర్థ్యం కలిగినటువంటి ఆ ట్యాంక్ రెడీగా ఉంది. ఒక టన్నెల్ కంప్లీట్గా రెడీగా ఉంది ఆ వాటర్ని తీసుకురావడానికి. మరి ఎందుకు ఇవ్వట్లా? కంప్లీట్ అయి ఉంది కదా, ఒక టన్నెల్లోనే కదా చిన్నపాటి వర్క్స్ పెండింగ్ ఉంది. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, చాలా పని పెండింగ్ ఉంది అని ప్రజల్ని, ఆ పనంతా మేమే కంప్లీట్ చేశానని చూపించుకోవటానికి దీన్ని కాలయాపన చేస్తున్నారు. వెచ్చించినటువంటి డబ్బెంత, కేటాయించినటువంటి డబ్బెంత ఒకసారి చూడండి. R&R ప్యాకేజ్కే దాదాపు 800 కోట్లు కావాలి. ఈ 2 సంవత్సరాల నుంచి కేటాయించిందే 200 కోట్లు. అంటే మీరు R&R ప్యాకేజే ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఒకసారి ముఖ్యమంత్రి, మొట్టమొదట కొబ్బరికాయ కొట్టింది నేనే, కంప్లీట్ చేసేది నేనే అంటున్నారు. ఈ 9 సంవత్సరాల్లో నువ్వేం పెట్టావు? ఎంత వెచ్చించావు? నీ ప్రభుత్వం 9 సంవత్సరాలు ఉన్నప్పుడు గాలికి వదిలేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద నీ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ తెలపట్లేదా? చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలన్నా, వచ్చేటటువంటి ఈ ప్రాజెక్టులన్నా చాలా చిన్న చూపు. అంటే ఏంటి, ఇప్పుడు కంప్లీట్ అవ్వదనే మీ ఆలోచన? కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ అది. మీరు కంప్లీట్ అవ్వద్దు అని అనడానికి వీల్లేదు. వాటర్ రాదు. నేనేమంటానంటే, వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు కృత్రిమంగా ఏర్పడ్డటువంటి ఒక భూభాగంలో రిజర్వాయర్గా కొండకి మధ్యలో ఉన్న సందుని కాంక్రీట్ తోటి ప్యాక్ చేసి ఆ కుంటలోకి ఒక ట్యాంక్ లాగా ఏర్పడినటువంటి ఆ ప్రాంతంలోకి నీరు పోయాలి. అక్కడ ఉన్నటువంటి గుండంచెర్ల, సుంకేసుల, కల్నొతుల, గొట్టిపడియ ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ నివాసాలు ఉన్నారు. వారిని తరలించాలి. ఏదైతే ఆ ట్యాంక్ ప్రాంతం ఉందో 42 TMCల సామర్థ్యంతో ఆ పర్సన్స్ని అక్కడ నివసించేటటువంటి వారిని పక్కకు జరపాలి. పక్కకు పంపించాలి అంటే R&R ప్యాకేజ్ ఇవ్వాలి. వాళ్ళ నివాస సముదాయాలు ఆల్రెడీ నిర్మాణం కంప్లీట్ అయి ఉన్నాయి. చిన్నపాటి వసతులు కల్పించాలి. రోడ్స్, డ్రింకింగ్ వాటర్ ఇలాంటి చిన్నవి కల్పిస్తే వీళ్ళకి R&R ప్యాకేజ్ ఇస్తే వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రమే నింపడానికి అవకాశం ఉంది. దీనికి ఏం సమయం పట్టదే, డబ్బు ఇవ్వడమే కదా, కేవలం వారి అకౌంట్లోకి డబ్బు పంపడమే కదా చేయాల్సింది. దీనికి సమయం ఎందుకు? ఇదొక్కసారి పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఓకే, R&R ప్యాకేజ్ ఇవ్వడానికి సమయం ఎందుకు పడుతుంది అంటున్నా. నీకు చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడి లేదు అనేది క్లియర్గా వారి యొక్క చేస్తున్నటువంటి విధానాల్లోనే కనపడిపోతుంది. R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాత 42 TMCల ఒక ట్యాంక్ మనకి నిర్మాణం కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఉంది. ఇంక రెండవది ఏంటి, అక్కడి నుంచి వాటర్ తీసుకురావాలి. శ్రీశైలం నుంచి వాటర్ తేవాలంటే టన్నల్స్లో వాటర్ రావాలి. 2 టన్నల్స్ ఉన్నాయి. 18.5 కిలోమీటర్ ఒక టన్నల్, 18.9 కిలోమీటర్స్ ఒక టన్నల్. ఈ 2 టన్నల్లో ఒక టన్నల్ కంప్లీట్ అయ్యింది. ఒక టన్నల్లో చిన్నపాటి వర్క్స్ పెండింగ్ ఉంది. దానికి కారణం ఒక మిషన్ దాని లోపల ఇరుక్కుపోయింది. డ్రిల్ చేసి బోర్ చేసేటటువంటి మిషన్, టన్నల్ని తవ్వేటటువంటి మిషన్ దానిలో ప్యాక్ అయిపోయింది ఆ కొండ చర్యలు విరిగిపడడం వలన. సో అది తీసివేసి
ఆ లైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి అంతవరకు. అది చిన్న లెంత్ మాత్రమే ఉంది. సో అది కంప్లీట్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది? నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు నువ్వు కేటాయింపే చేయనప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా ఒక 300 కోట్లతోటి ఒక టెండర్ పిలుస్తున్నారు అని చెప్తున్నారు. ఈ 300 కోట్లతోటి 200 కోట్లతోటి ఏ విధంగా కంప్లీట్ అవుతుంది? అంటే మీరు కేటాయించేటటువంటి ఆ బడ్జెట్ని కానీ మీరు చూస్తే వారికి దాని మీద చిత్తశుద్ధి లేదు, పెట్టుబడి పెట్టవలసింది కూడా అంత పెద్ద మొత్తంలో లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటుంది. మీకు 6,000 కోట్లు 8,000 కోట్లు అని వీళ్ళే చెప్తారు, కేటాయింపులు మాత్రం 200 కోట్లు 300 కోట్లు చెప్తారు. అంటే నువ్వు కేటాయించకుండా పూర్తి ఎట్లా అవుతుంది? ఒకవేళ పూర్తి అవుతుందని నువ్వు చెప్తున్నావు అంటే అక్కడ ఎక్కువ పని లేదు అనేది మాత్రం నిజం కదా. 8,000 కోట్లు పనిగాని ఉన్నట్లయితే ఎంత పెద్ద మొత్తంలో జరిగితే వారు చెప్పిన సమయానికి పని అవుతుంది? అంటే పని చేసేటటువంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ వారికి లేదు మొట్టమొదటిది. రెండవది, చెయ్యడానికి కూడా 1,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ లేవు అక్కడ. అక్కడ పెండింగ్ ఉన్నది చాలా చిన్నదే. ఆ మిషన్ తీసేసేయాలి, ఆ లైనింగ్ చేయాలి. అంటే దాని కేటాయింపు ఏదైతే చేస్తున్నారో దాంతో అది కంప్లీట్ అవుతుందా అంటే మరి అక్కడ మేము కంప్లీట్ చేసినట్టే కదా పని అంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకొచ్చింది మీ ప్రభుత్వం. అదే కదా. వారు చెప్పే విధానం వలన, వారు చేస్తున్నటువంటి విధానం వలన మనకు స్పష్టమవుతుంది అదే కదా.